ఈ మధ్యన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తరాది దక్షిణాది అంటూ రాజకీయ పరంగా పన్నుల వసూళ్ల అంశాల మీద మాట్లాడినటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అన్న దాని మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. అసలు ఉత్తరాది రాష్ట్రాలు ఎవరి పాలనలో పూర్తి దేశ రాజకీయాలు శాసించాయి, ఎవరి పాలనలో భారీ ఎత్తున సహజ వనరులు ఉన్న ఆ రాష్ట్రాలు ఎందుకు వెనకబడిపోయాయి, సుమారు 60 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఉత్తర దక్షిణ కాంగ్రెస్కి దాని నాయకులకి కేంద్రంలో కాంగ్రెస్ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చోగానే ఎందుకు గుర్తుకొచ్చింది అనేది 2 భాగాలుగా పోస్ట్ పెడతానని చెప్తున్నారు. మొదటి భాగం చదవండి. రేవంత్ వ్యాఖ్యలతో మళ్ళీ స్వయం ప్రకటిత ఉదారవాద మేధావులు ఉత్తరాది వాళ్ళు దక్షిణాది వాళ్ళని అణగదొక్కుతున్నారని పదే పదే అండం, దక్షిణాది వారిని ఉత్తరాది వారిపై రెచ్చగొట్టే విధంగా టీవీ డిబేట్లు, పత్రికల్లో వ్యాసాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసుకుని తెగ బాధపడిపోతున్నారు. కాస్త గమనిస్తే ఇవన్నీ 2014 తర్వాత, అంటే మోడీ వచ్చాకే పెరిగాయి. అసలు 2014 నుండి పాలిస్తున్నది ఎవరు? ఉత్తరాది వాళ్ళ, పశ్చిమాది వాళ్ళ? ఉత్తరాది రాష్ట్రాలు అంటే ఏవి? ముఖ్యంగా ఉమ్మడి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా. కాదు చెప్పుకుంటే ఇటు ఉమ్మడి బీహార్, మధ్యప్రదేశ్, ఇంకా కలపదలుచుకుంటే రాజస్థాన్. అంతే. మహారాష్ట్ర, గుజరాత్ పశ్చిమ రాష్ట్రాలు కానీ పరిగణిస్తారు, కానీ ఉత్తరాది రాష్ట్రాలుగా పరిగణించరు. మరి స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి 2014 వరకు, అంటే సుమారు 67 సంవత్సరాల పాలనలో మొరార్జీ దేశం పశ్చిమ నుంచి, 2 సంవత్సరాలు పివి గారు దక్షిణం నుంచి, 5 సంవత్సరాలు, అంటే మొత్తం 7 సంవత్సరాలు తీసేస్తే పూర్తిగా 60 సంవత్సరాలు నికార్సుకు ఉత్తరాది వాళ్ళే పరిపాలించారు. అప్పుడెప్పుడు మనకి ఇలా ఉత్తరాది వాళ్ళు మన నెత్తినెక్కి పాలిస్తున్నారని అనిపించలేదు. నోట్లో అన్ని కుక్కుని మౌనంగా ఎందుకున్నాం? ఎందుకంటే అప్పుడు మనకి ఇష్టమైనటువంటి సెక్యులర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కాబట్టి. అంతేగా దేశమంతటా చీకొట్టిన, ముఖ్యంగా ఉత్తరాది వాళ్ళు చీకొట్టిన ఆ ఉత్తరాది పెద్ద నేతను మన నెత్తిన పెట్టుకుని ఆవిడ మీద నిలబడ్డ మన దక్షిణాది వాడి, ముఖ్యంగా ఆంధ్ర వాడిని ఓడించి ఆ ఉత్తరాది ఆవిడిని గెలిపించి ఉత్తరాది వాళ్ళపై మన ప్రేమను దాటుకున్నాం. అప్పుడు ఆ అభ్యర్థి ఉత్తరాది అని మనకు అనిపించలేదు. పోనీ ఇంతలా బానిసల్లో వాళ్ళకి మద్దతు ఇస్తే మన ఉమ్మడి ఆంధ్రాకి ఏమైనా చేశారంటే అబ్బే లేదని చెప్పాలి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి మొత్తం అభివృద్ధి అంతా పశ్చిమాన, అంటే మహారాష్ట్రలోను, గుజరాత్లో చేసి పడేశారు. ఎంతో పొడవున్న మన ఆంధ్ర సముద్ర తీర ప్రాంత అభివృద్ధి ఒక్క విశాఖకు మాత్రమే పరిమితం చేసి పశ్చిమ తీరం మాత్రం మొత్తం అభివృద్ధి చేసుకున్నారు. పోనీ గత 2004లో వాజ్పేయి ప్రభుత్వం పోయి ఉత్తరాది సోనియమ్మ ప్రభుత్వం రావడానికి ముఖ్య కారణం మన ఉమ్మడి ఆంధ్ర వాళ్ళు. కాంగ్రెస్కి ఇచ్చిన 34 మంది ఎంపీలు, వీటిలో 10 తగ్గిన యూపీఏ ప్రభుత్వం ఏర్పడేది కాదు. అంతలా నెత్తిన పెట్టుకున్న ఉత్తరాది సోనియమ్మ ఆ 10 సంవత్సరాలు మన తెలుగు రాష్ట్రానికి చేసింది ఏంటి? ఆ 34 మంది ఎంపీలో ఒక్కడు కేంద్రంలో పెద్ద కేబినెట్ మంత్రి హోదాకు పనికి రాలేదా? ఎన్నిసార్లు మనకి టాప్ 5లో ఉన్న కేబినెట్ పదవులు వచ్చినాయి? సిగ్గుశరం వదిలేసి ఎన్నాళ్ళు బానిసల్లని ఎత్తిన మోసినందుకు ఆ ఉత్తరాది పాలకులు చివరిగా దిగిపోయే ముందు మన ఆంధ్ర ఎంపీలు పూచిక పొల్లలా పార్లమెంట్ నుండి మెడబట్టుకు గెంటేసి మన రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి మన చేతిలో పెట్టేసి తన్నుకు జావండి అని కృతజ్ఞత చూపించారు. గొర్రె కషాయాన్ని నమ్ముతుందని సామెత రుజువు చేశాం. విచిత్రం ఏంటంటే మేధావులుగా చెప్పుకునే వాళ్ళకి ఇవేమి ఇంతకుముందు కనిపించకుండా 2014 తర్వాత మాత్రమే కనిపించడం నిజంగా దక్షిణాది వాళ్ళ మీద ప్రేమో లేక ఉత్తరాది వాళ్ళ మీద ద్వేషమో కాదు. మోడీ అంటే కంపరం, అంతే అంతే అంతే. ఇంకా ఉత్తరాది దక్షిణాది అంటూ పోస్టులు పెడితే సిగ్గుతో సిగ్గుపడుతుంది. ఉత్తరాదిని అతిపెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఎంపీ మరియు బీహార్ అంతకు వెనకబడ్డానికి కారణం ఏ పార్టీ, అవి ఎందుకు వెనకబడ్డాయి అనేది 2వ భాగంలో చెప్తానని చెప్తున్నారు.